విశ్వరూపాయ నమశివాయ. ఈరోజు మనం ఇంకొక కొత్త ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయమే శనీశ్వరాలయము. ఈ శనీశ్వరాలయం మన హైదరాబాద్ దగ్గరలోనే ఉంది. ఈ ఆలయం యొక్క విశేషాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ ఆలయంలోని శనీశ్వరుడిని దర్శించుకున్న తర్వాత కేవలం 36 గంటల్లోనే మీ కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ భక్తుల నమ్మకం. శనీశ్వరుడు సూర్యభగవానుడు మరియు ఛాయాదేవికి కలిగిన సంతానమే. ఈ శనీశ్వరుడికి మన దేశంలో ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. మన దక్షిణ భారతంలో ఉన్న ఆలయాలలో ఈ విగ్రహం చాలా ఎత్తైనది. ఈ ఆలయము రంగారెడ్డి జిల్లా మదనపల్లి గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ ఆలయాన్ని గంటల శనీశ్వరాలయం అని కూడా అంటారు. మామూలుగా శనీశ్వరాలయంలో గంటలని కొట్టరు, కానీ ఈ శనీశ్వరాలయంలో దేవుడి అర్చనను గంటతోటే ప్రారంభిస్తారు. ఈ స్వామిని దర్శించుకున్న వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని ఇక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న శనీశ్వరాలయానికి పైకప్పు ఉండదు. ఇరువైపులా స్వామివారి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి ఒక మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఈ మార్గం ద్వారానే భక్తులు శనీశ్వరుడిని శిరసు దగ్గరకు చేరుకొని అక్కడ శనీశ్వరుడికి అభిషేకాలు చేస్తారు. ఇక్కడ ఉన్న శనీశ్వరుడి విగ్రహ దివ్య రూపం మనం దర్శించుకోవడం అది మన పూర్వజన్మ సుకృతం. ఈ శనీశ్వరాలయం ఏకశిలా విగ్రహంగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న శనీశ్వరుడి విగ్రహం 22 అడుగుల పొడవు కలిగిన శిల. శనీశ్వరాలయ నిర్మాణం ఒక ప్రత్యేకత ఉంది. కోయ ద్వారా అయిన స్వామి శంకర్రాజు అనే ఒక భక్తుడికి స్వామివారు కలలో కనిపించి దేవాలయం నిర్మించమని ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాడంట. మొదట్లో శంకర్రాజు ఆ కళని పట్టించుకోలేదు, కానీ తర్వాత పదే పదే అదే కళ రావటంతో ఆ విషయాన్ని సన్నిహితులతో చెప్తే శని దేవాలయాన్ని కట్టించవచ్చని కొందరు, కట్టించవద్దని కొందరు చెప్పారట. దీన్ని పీఠాధిపతులను సంప్రదించగా ఆలయాన్ని నిర్మించమని చెప్పారు. 16 ఏళ్ల క్రితం మదనపల్లిలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. స్వామివారి విగ్రహం మహాబలిపురంలో తయారు చేయించారు. ఇది 3 అంతస్తుల మించిన నిర్మాణంలో ఉంటుంది. ఈ ఆలయానికి చండ ప్రచండులు ద్వారపాలకులుగా ఉంటారు. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు 12 అడుగుల శని భగవానుడి విగ్రహం దర్శనమిస్తుంది. మందిరంలోకి వచ్చే భక్తులు 7 సార్లు గంటను కొట్టి స్వామివారికి తమ కోరికలను విన్నవించుకుంటారు. ఆ తర్వాత శనిదోష నివారణ కోసం తైలాభిషేకం, నువ్వుల దానాలు చేస్తారు. శనికి శాంతి పూజలతో పాటు శనివారం నాడు కొబ్బరికాయలకు నల్ల వస్త్రాన్ని చుట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ నిర్వహించే హోమంలో వేస్తారు. ఇలా చేయటం వల్ల శని దోషం తొలగిపోతుందనేది ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. శనీశ్వరుడికి నిమ్మకాయల మాలల్ని వేసి పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల శని భగవానుడు శాంతిస్తాడని, అలానే శని దేవాలయాల్లో వాహన పూజలు చేయడం చాలా అరుదు, కానీ ఇక్కడ వాహన పూజలు చేయించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తులకి నమ్మకం. శని పూజల తర్వాత ఇక్కడ కొలువైన పార్వతీ పరమేశ్వరుని, హనుమంతుడిని, సుబ్రహ్మణ్యేశ్వరుని, వినాయకుడిని, రాహుకేతువుల్ని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చే చాలామంది శని విగ్రహాన్ని తాకవచ్చు అనే సందేహం కలుగుతుంది, కానీ జ్యేష్ఠాదేవి కూడా ఉండటం వల్ల ఎవరైనా స్వామివారి విగ్రహాన్ని తాకవచ్చని చెబుతారు అర్చకులు. రోజువారీ పూజలతో పాటు శని త్రయోదశి, శని జయంతి వంటి కార్యక్రమాలలో నిర్వహించే విశేషమైన పూజా కార్యక్రమాలలో వేలాది భక్తులు పాల్గొంటారు. ప్రతి శనివారం భక్తులకు అన్నదానం చేస్తారు. అలాగే ఇక్కడ శనివారం రోజు జరిగే శనీశ్వర మహాహోమానికి ఎలాంటి రుసుము లేకుండా భక్తులు పాల్గొనవచ్చు. ఇక్కడ మహాయజ్ఞంలో పాల్గొన్న శనిదేవుడిని దర్శించుకున్న శనిదోషం పోతుందనేది భక్తుల నమ్మకం. శనీశ్వర ఆలయం వెనుక భాగంలో శివపార్వతులకు ఒక ఆలయం ఉంటుంది. ఇక్కడ శనీశ్వర స్వామిని నిష్ఠతో కొలిసే వారికి 36 గంటలలో కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ ప్రగాఢమైన నమ్మకం.